ప్రేమ స్వరూపులారా, విద్యార్థులకందరికీ అనేక పర్యాలు నేను బోధించాను. Swami taught many a time to students. రామాయణం రాసినటువంటి Valmiki composed Ramayana. రాములను రావణుని రెండిద్దరిని పోల్చుకొని He compared Rama and Ravana. మహాజ్ఞాని రాముడు, Rama is man, one of గొప్ప విద్యావంతుడు రాముడు, Rama is highly educated. రావణుడు మూర్ఖుడు అన్నాడు. He considered Ravana as fool. కానీ ఎందుకు అతను మూర్ఖుడు అన్నాడు? Why did he call himself? రావణుడు 64 విద్యలు నేర్చాడు. Ravana has learned all the 64 forms. Ravana has learned all 64 forms of education. కానీ రామ 26 విద్యలు మాత్రమే నేర్చాడు. But Rama has learned only 26. ప్రాకృతమైనటువంటి విద్యలు 26 నేర్చాడు. The worldly 26 forms of కానీ education. ప్రాకృతమైనటువంటి విద్యలు 64 నేర్చాడు రావణుడు. But Ravana has learned 64. ఇంత గొప్ప విద్యావంతుడైనటువంటి వాడు మూర్ఖుడంతంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? What is inner significance by calling him a fool? అది రాముని యందు 3 గుణములు ప్రధానంగా వచ్చేసాయి. In Rama there are mainly 3 qualities. సర్వే లోకహితే రతః, సర్వే జ్ఞానోక సంపన్న, సర్వే సముదితాము గుణైః. ఈ 3 గుణములు రాముని యందు ఉంటున్నాయి. These 3 qualities are present in Rama. కానీ ఈ 3 గుణములు రావణుని యందు లేదు. In Ravana all the 3 qualities are missing. రావణుడు ఇన్ని విద్యలు నేర్చి కూడాను ఇంద్రియానికి వశుడైపోయి దాసుడైపోయినాడు. Ravana with all his knowledge has become a slave to his కాబట్టి senses. ఇంద్రియములకు దాసుడైనటువంటి వాడు ఎంత విద్యావంతుడైనప్పటికీ వాడు మూర్ఖుడే. If one is a slave to the senses, however knowledgeable he is a fool. నాట్ ఓన్లీ ఫూల్, ఫూల్ ఫూల్ ఫూల్. Not only fool, 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 fool. ఈ గుణములు సరైనటువంటి గుణములు లేకపోతే ఇంకా ఆ విద్యలు దేనికోసం? When these qualities are not there, what for? నాలెడ్జి, బుకిష్ నాలెడ్జ్. It's all bookish knowledge. ఈ బుకిష్ నాలెడ్జి వల్ల దేశానికి ఏమీ ఉపయోగం లేదు. This bookish knowledge will never help the country. ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి. Be ready for practical knowledge. కనుకనే రాముడు దేవుడు కావడానికి కారణం ఏమిటి? What is the reason that made Rama God? ది క్వాలిటీస్ 6 numbers. The qualities are 6 in number. First The character. First character. The first character, pity. pity. మూడవది నాన్ వైలెన్స్. Third, non-violence. ఫోర్త్ ది కంట్రోల్ ఆఫ్ మైండ్. 4, control over the mind. ఫిఫ్త్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. 5th, control of senses. సిక్స్త్ ఫేమ్. 6th, fame. ఈ 6 గుణములు ఉండటం చేతనే Because of all the 6 qualities, మేడ్ రామ ది మ్యాన్ సుప్రీం అన్నాడు. that made Rama the man supreme. చూసారా? ఈ 6 గుణములు ఉండటం చేతనే మానవుడు దేవుడిగా మారిపోయాడు. With these 6 qualities, man became God. దీనిని చక్కగా విద్యార్థులు గుర్తించాలి. Students have to realize clearly. ఈ 6లో ఒక్కటైనా మనలో ఉంటున్నదా? Do have at least one among కానీ the 6. ఒక్కటి మాత్రం అందరి యందు కూడా విద్యార్థులు యందు చాలా పరిపూర్ణంగా ఉంటుండాలి. But one is present in full among all students. ఏమిటది? What's that? వైలెన్స్. Violence is present among students. ఇది మానవతా గుణముకు చాలా దూరమైనటువంటిది. It is not human ఇది quality. మానవునికి లక్షణమే కాదు, It is not the quality of a ఇది human being. మానవత్వానికి ఒక అవలక్షణం. It is a bad feature of mankind. కనుక వైలెన్స్ లో మనం చేరకూడదు. So we should never be violent. దేనివల్ల? Why? ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం. అందరి యందు ఉండినటువంటి భగవంతుని పైన మన వైరం ఎవరిపైన చేద్దాం? When God is present in everyone, why do you need to be violent? నీలో ఉన్నటువంటి ఆత్మనే నీ ఎదుటివాడి యందు ఉంటున్నది. The Atma is in you, is present in the man in ఎదుటివాడి front. ఉన్నటువంటి ఆత్మనే నీలో ఉంటున్నది. The Atma in the man is as well in కాబట్టి you. నిన్ను నీవు నాశనం చేసుకున్నట్టే, నిన్ను నీవు అపహాసం చేసుకున్నట్టే, Therefore you are making fun of yourself, you are ruining నీవు yourself, నీవు కీడు చేసుకున్నట్టే. you are harming your own self. కానీ ఇది వైలెన్స్ అనేటువంటిది పరులను కూడా హింసింపజేస్తుండాలి. The violence will harm others too. కనునే వ్యాసుడు కూడాను అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నాడు. So Vyasa said the essence of all Puranas, help ever, hurt never is the నీవు essence. హెల్ప్ చేయడానికి చేత కాకుండా పోయినప్పుడు నోరు మూసుకొని పడి ఉంది. If you can't help, shut your mouth. నీవు ఇతరులను హర్ట్ చేయకుండా ఉంటేనే గొప్ప హెల్ప్. Not hurting others is a big help.
నీవు ఉపకారం చేయడానికి చేతగానప్పుడు అపకారం చేయవద్దు, అదే గొప్ప ఉపకారం. If you can't help, don't harm. That's a big help.